ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత చైత్ర బహుళ ఏకాదశి. దీన్నే వరుధిని ఏకాదశి అంటాం. అలాగే పాప విమోచన ఏకాదశిగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి. సాయంత్రం 6:04 వరకు ఉంది. నక్షత్రం పూర్వభాద్ర. రాత్రి 7:55 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ప్రగతి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆనందకర పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. గృహ విషయాల్లో కూడా సానుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలత. వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా మాత్రమే కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు న్యాయబద్ధ వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించినటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు కూడా నియంత్రించేటువంటి సాధనలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు మహిళలకు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయబద్ధ వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆధిక్యత క్రమక్రమంగా పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేసినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి కృషి తప్పనిసరి, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శుభ వార్తలు వింటారు. శుభ సంకల్పాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా క్రమక్రమంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని తీవ్రంగా ఆలోచించి చేపట్టడం ద్వారా కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి విషయంలో ఏర్పడినటువంటి అవరోధాలు పరిష్కరించుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అనిశ్చితి కనుమరుగవుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి అన్ని రంగాల వారు విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు క్రమక్రమంగా తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. శారీరక రుగ్మతలు ప్రారంభమవుతాయి. మానసిక క్లేశాలని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అవరోధాలను చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. ఆందోళన పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన అన్ని కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆకస్మిక విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. బృహస్పతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గ్రహ విషయాల అనుకూలం. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్సాహ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయ సంభాషణల ద్వారా అభివృద్ధి ఆర్థికంగా సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహపరంగా ప్రారంభమవుతాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఒప్పందాలు ఆర్థికంగా లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ధీశక్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యం అవుతాయి. మానసిక చిరాకులు పెరుగుతాయి. ప్రతి చిన్న పనికి సందేహాలు, సంకోచాలు, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం.
ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా సమస్యలుగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. ఆర్థిక విషయాల్లో అసహన పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని స్ఫూర్తితో కూడినటువంటి విషయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. డొల్లు కర్తరి సందర్భంగా ఈ రోజు నుంచి శంకుస్థాపనలు నిర్వహించరాదు. ఇంటికి ద్వారాలు ఏర్పాటు చేయటం చేయరాదు. అలాగే విత్తనాలు చల్లటం చేయరాదు. భూమిని తవ్వరాదు. ఇవన్నీ డొల్లు కర్తరిలో చేయరాదు. అన్నప్రాసన, బారసాల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి దళాలతో, పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాలు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా విష్ణు కృపకు పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గండాలను పాపాలను కడిగివేయగా, ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని, ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే నమస్సమస్తపాతకారి దారి తాపదాచలం, ఆపదలను పోగొడుతుంది. ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు. నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు. మీరు చూడండి, నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిది ఏదున్నదో దానిని ఆపద అని పిలుస్తారు. నేను కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి, సమయం ఉంది. ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి ఇక సాధనములు కావు. నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో, అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది. అయ్య బాబోయ్, పామును అలా నిలబడ్డాను. అది సర్రున పడగ విప్పింది. ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పాము యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా? నర్మదా నది ఒకటే సాధనం. నర్మద పేరు చెప్తే పాము పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంటారు. నర్మదా నది ఆపదని తీస్తుంది. పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం,
ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది. మనం ఆ కాలమునకు పరతంత్రులం, మనం కాలాన్ని తప్పించుకోలేము. తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆపద గడువంబెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో. నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు కృష్ణుణ్ణి. ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు. ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు, దుర్యోధనుడు పడిపోయాడు. అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి ఉపపాండవులందరి యొక్క కుత్తుకలు కోసేశాడు. 5 ఉపపాండవులు చచ్చిపోయారు. ఈ వార్త పట్టుకెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అయితే భీష్ముడు అన్నాడు అంపశయ్య మీద పడుకుని, మహాజ్ఞాని గదు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఏమి ధర్మరాజు? రాజట ధర్మజుండు, దుర్యోధనుడు లేడు, సైన్యమంతా పడిపోయింది, శత్రువులు, ధర్మరాజు గారే రాజు. పైగా సురరాజసుతుండట ధన్వి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు.